ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतिर्नमः श्री महासरस्वती ओम विनायक चविति स्वामिवारिकी మా కెనాల్ రోడ్లో వెలసి ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానమునందు రేపు ఉదయం వినాయక చవితి మహోత్సవ పర్వ నవరాత్రి కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపు ప్రాతకాలమున స్వామివారికి అష్టద్రవ్యములతో స్వామివారి యథావిధిగా చక్కగా అభిషేకం చేసి తదనంతరం పత్రములతో పుష్పాలతో వీటన్నిటిలో కూడా స్వామివారికి సహస్రనామార్చనలు అష్టోత్తరములు అన్ని యథావిధిగా చక్కగా జరుగుతాయి. తదనంతరం స్వామివారికి దేవస్థానం వారు చేసినటువంటి ప్రసాదములు అన్నీ కూడా నైవేద్యం చేసి అదంతా కూడా భక్తులకు ఉచితంగా విరాళం చేస్తారు. ఈ విధంగా మా యొక్క స్వామివారి విశేష నవరాత్రులు కూడా చాలా ఉత్సవంగా వైభవంగా జరుగుతాయి. సాయంత్రము రేపు సాయంత్రం యథావిధిగా చక్కగా స్వామివారికి భక్తుల దర్శనం అయిన తర్వాత తదుపరి నవరాత్రులు ఎందుకు కూడా ఈ నేను మొదట చెప్పిన విధముగా యథావిధిగా స్వామివారికి అభిషేకం అర్చన జరిగిన తర్వాత సాయంత్రమున మా యొక్క దేవస్థానం నందున భక్తుల అందరిచే స్వామివారికి గానామృతములు భజనలు గీతామృత కార్యక్రమాలు అన్నీ కూడా యథావిధిగా చక్కగా చేసి 10వ రోజున స్వామివారికి పూర్ణాహుతి కూడా చేసి తదుపరి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వేద సంపత్తులతోనూ వేద పండితులతోనూ మంగళ వాయిద్యములతోనూ వీరంతా చక్కగా ఊరా చక్కగా వాడవాడ కూడా చక్కగా తిరిపి స్వామివారి యొక్క స్వామివారి అనుగ్రహంలో భక్తులు కలుగజేయటకు మా యొక్క దేవస్థానం యథావిధిగా కూడా ఈ యొక్క ఉత్సవాల్ని చాలా విశేషంగా జరుపుతాయి. ఈ యొక్క స్వామివారి వినాయక చవితి ఏ విధంగా జరుపుకోవాలయ్యా అంటే ప్రాతకాలమునందే అందరూ కూడా ఇంట్లో అందరూ చక్కగా లేచి తలస్నానం మంగళ స్నానాల వాయిద్యం అభ్యంగన స్నానములన్నీ కూడా ఆచరించి చక్కగా స్వామివారికి నమస్కారములు చేసుకొని మనకు కావలసినటువంటి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనం వెళ్ళి తీసుకుని కొనుక్కుని అదే కోసుకుని వచ్చే అవకాశం లేదు కాబట్టి బయట మార్గంలోనే యొక్క స్వామివారికి కావాల్సిన యొక్క 21 పత్రికలను కొనుక్కుని వచ్చి స్వామివారికి చక్కగా పసుపు గణపతిని చేసి తదుపరి మట్టి గణపతిని కూడా ఏర్పాటు చేసుకొని స్వామివారికి పూజా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేసి ఈ యొక్క పండగని పెద్దలే కాక పిల్లలకి చాలా విశేషమైనదమ్మా. ఎందుకంటే విఘ్నాధిపతి సర్వసంపదగా అంటే విఘ్నములు తొలగించేవాడు విఘ్నాధిపతి కాబట్టి పిల్లల యొక్క చదువులో ఉంది కానీ ఆరోగ్యములందు కానీ స్వామివారి ప్రథమ దేవుడు కాబట్టి ఆ యొక్క పిల్లల యొక్క పుస్తకములన్నీ కూడా చక్కగా స్వామివారి దగ్గర ఏర్పాటు చేసుకొని పిల్లలచే భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క పూజ అంతా కూడా యథావిధిగా చేయించి స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యముగా ఏర్పాటు చేసి చంద్రుని వ్రత కథ అంతా కూడా శ్రద్ధగా పిల్లల చేత వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత వినిపించి చేసి ఆ యొక్క కథాక్షంతలు కూడా పిల్లలకి వేయాలి. పిల్లలకు కూడా వివరంగా చెప్పాలి మన యొక్క సాంప్రదాయాలు పద్ధతులు విందు ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ యొక్క కాలమాన పరిస్థితుల్లో ఈ యొక్క సెలవులు పట్టుకుని వాళ్ళు తీసుకుని వాళ్ళ యొక్క మన యొక్క హిందూ ధర్మత్వం అంతా కూడా మర్చిపోతున్నారు కాబట్టి మన యొక్క దేవుడి యొక్క భక్తి శ్రద్ధలు చేసుకుంటే వచ్చేటువంటి ఫలితము ఇది ఒక సైంటిఫిక్ రీజన్గా మనకు కలిగినటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి విశేషత ఇవన్నీ కూడా ఈ యొక్క వ్రత విధానాలన్నీ పూజా పురస్కారాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మన పిల్లల చేత మనం అంతా దగ్గరుండి చేయించి స్వామివారి యొక్క కృపలకు కృతార్థులు కావాలని చెప్పని నా యొక్క మనవిగా చెప్తున్నాను. నేను ఈ యొక్క దేవస్థానం మీద ప్రధానార్చకుడుగా లక్ష్మీ గణపతి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం మీద ప్రధానార్చకుడుగా పనిచేస్తున్నాను. అలాగే మా సెక్రటరీ గారు ధర్మకర్తగా ధర్మకర్త గోపిచెట్టి మల్లయ్య గారు తదుపరి ప్రెసిడెంట్గా కార్యవర్గ సభ్యులు వీరందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో మా యొక్క దేవస్థానం నందు ఎంతో భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారికి విశేషముగా అలంకరణలు చేయిస్తూ దేవాలయం దగ్గర పరిశుభ్రంగా ఉంచుతూ అందరికీ స్వామివారి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండేటట్టుగా చూసుకుంటూ జాగ్రత్తగా మన్నవి చేసుకుంటూ వారికి తగిన తీర్థప్రసాదములు అన్నీ కూడా అందజేసి పూజా విధానంగా అందజేసి భక్తులు స్వామివారి మా యొక్క దేవస్థానానికి విశేషం వచ్చినాం. ఈ యొక్క దేవస్థానం విశేషం ఏమయ్యా అనగా ఇది ఈ యొక్క విగ్రహము స్వామివారి యొక్క విగ్రహము చౌళరాజుల కాలంలోది 500 సంవత్సరాల క్రితం ఇది 500 సంవత్సరాల క్రితం ఈ కాలగర్భంలో భూగర్భంలో కలిసిపోయి ఉండగా ఈ యొక్క కృష్ణానది యొక్క పరివార ప్రాంతంలో కాలువ తవ్వుతూ ఉండగా బయటపడది. అది ఒక చెట్టు దగ్గర ఉండగా మా తాతగారు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవులు అందరూ కూడా కలిసి స్వామివారు అలా చెట్టు కింద ఉన్నారు వెంటకి వానికి తడుస్తున్నారని చెప్పి ఒక దేవాలయం నిర్వహణ చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ఆ యొక్క స్వామివారికి విశేష యజ్ఞ యాగాదులు క్రతువులు అన్నీ కూడా శ్రద్ధగా చేపి ఆ యొక్క స్వామివారికి యొక్క
పవిత్రతను పవర్ను పెంచి స్వామివారు అనుగ్రహించేస్తున్నారు. అలాగే మా యొక్క దేవాలయం నందు ఎవరైతే భక్తులు వచ్చి వారి యొక్క కోరికలు స్వామివారికి మనవి చేసుకొని శ్రద్ధగా స్వామివారిని పూజిస్తారో వారి యొక్క కోరికలు తప్పక నెరవేరుతాయని చెప్పి ఒక గట్టి నమ్మకం కూడా ఉన్నది మా దేవాలయంలో. అంతేకాకుండా ఎక్కడ ఏ గుళ్ళో కూడా చేయనటువంటి విశేషత ఏంటంటే సహజంగా లడ్డూలో ఎవడు పెడతారు, కానీ మా గుళ్ళో ఏ పూటకి ఆ పూట చక్కగా స్వామివారికి ఉండ్రాళ్ళు వండి పచ్చిమికి వండి స్వామివారికి నైవేద్యం చేసి ఆ యొక్క ప్రసాదాన్ని అంతా కూడా భక్తులకి వితరణ చేస్తారు. ఈ విధంగా స్వామివారు మా యొక్క కెనాల్ రోడ్లో వెలసి ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం చాలా పవిత్రమైనది, పవర్ఫుల్గా ఉన్నది, విశేషమైనదిగా చెప్పబడుతున్నది. కావున భక్తులు 50 మంది కూడా ఈ యొక్క వినాయక చవితి వ్రతమును యథావిధిగా భక్తి శ్రద్ధలతో పాటించి అష్టైశ్వర్యములు సకల సౌకర్యములు పొందవాలని చెప్పి మనపూర్వకంగా కోరుతున్నాం. Save a life. Download uBlood app. uBlood for the new blood.